వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ చూస్తాం. గత ప్రీవియస్ క్లాస్లో కుతుబ్ షాహీ గోల్కొండ రాజ్యం గురించి కొంతవరకు అయితే మనం నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో అయితే ఈ వీడియోలో కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ కొన్ని క్వశ్చన్ అయితే మనం చూద్దాం, కొన్ని కూడా అప్డేట్ చేసినటువంటి పాయింట్స్. అంతకన్నా ముఖ్యంగా మనం నేటికి ఒక 17 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వీటి యొక్క యాక్చువల్ ప్రైసు రూ. 660 మీకు చెప్పడం జరిగింది. వీటిని ఆఫర్ ప్రైస్లో కేవలం రూ. 594 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రూ. 660 అంటే ఈ 17 టాపిక్స్ను మీకు రూ. 594 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 6300498822. సార్, ఈ పీడిఎఫ్స్ మీరు అంత ప్రైస్ పెట్టారు, మీరు అందించేది బుక్ కాదు కదా, పీడిఎఫే కదా అనుకోవచ్చు. మనం అందించే సమాచారం కొన్ని అత్యంత సమగ్ర సమాచారంతో బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని కూడా యూనివర్సిటీ బుక్స్ కూడా చూడండి. సార్, ఇంత ప్రైస్ పెట్టి మీరు పీడిఎఫ్ సేల్ చేస్తున్నారు కదా, ఇది తీసుకోవడం వల్ల మాకు మాకు ఉపయోగం ఏంటి? బయట బుక్ కొంటే మాకు ఉపయోగం ఏంటి? ఈ పీడిఎఫ్ మనం అందించే పీడిఎఫ్స్ మీరు తీసుకోవడం వల్ల అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు అప్డేట్ పాయింట్స్ అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఒక బుక్ కొన్నారండి, ఇది నా పీడిఎఫ్స్ అనుకోండి. ఈ బుక్లో మీకు అర్థం కాకుండా కొన్ని పీడిఎఫ్ ప్రింట్ అవుట్తో మిస్టేక్ అవ్వచ్చు. ఎవరు క్యాజువల్గా 100% కావాల్సిన ఎవరు కూడా మిస్టేక్ చేయరు. బై మిస్టేక్ ఏదైనా టైపింగ్ మిస్టేక్ ఉన్నప్పటికీ మనం కరెక్షన్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళే చివరి నాటికి కూడా ఫిబ్రవరి 23 ఉంది కదా, 22 నాటికి కూడా ఈయన అప్డేట్ పాయింట్స్ ఉన్నా, కొత్త పాయింట్స్ ఉన్నా, ఈయన మిస్టేక్ పాయింట్స్ ఉన్నా మీకు కరెక్షన్ చేసి కొత్త పాయింట్స్ మీకు సమగ్రంగా ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మెయిన్ మనం ఆర్ఆర్ఎడ్కి వెళ్ళి అందించే పీడిఎఫ్స్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే అప్డేట్ పాయింట్స్ డే టు డే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెక్షన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే నాటికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి క్లాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా సార్, 60% క్లాస్ కంప్లీట్ అయినారు, మరి 40% ఇంకా రిమైనింగ్ ఉంది సార్, ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్ లేదా క్లాస్ అన్నారు. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఫిబ్రవరి 23 అంటే కనుక ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్లోనే మీకు టోటల్ సిలబస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సాధ్యమైన త్వరగా. దాని వరకు నేను షూర్గా చెప్పగలను. ఓకే, చాలా కంటెంట్ ఉంది. యూనిట్ 3 కూడా చాలా పెద్దండి. యూనిట్ 3 యూనిట్ 4 కూడా, యూనిట్ 3 పెద్దదిగా ఉంది కాబట్టి నేను యూనిట్ 5 ముందుగా కంప్లీట్ చేశాను. ఈ యూనిట్ 5 ప్రత్యేకత అంటే మీరు కావాలంటే మీకు నచ్చిన ఆథర్ బుక్ ప్రొవైడ్ చూసుకోండి. 2000 చూడండి, ఇక్కడ చెప్తాను, 1956 నుండి 2014 మధ్య జరిగిన సంఘటనలు మాత్రమే అడిగారు. మనం ముందు జాగ్రత్తగా లేదా అప్డేట్ పాయింట్స్తో కూడిన 1956 నుండి 2014 కాదు, 2024 వరకు టోటల్ అప్డేట్ పాయింట్స్ ముఖ్యమంత్రులు వారి కాలంలో సంఘటనలు కూడా కొంత అప్డేట్ చేసి ప్రొవైడ్ చేశాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళినటికి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, కొత్త పాయింట్స్ ఏదైనా మిస్ అయినప్పటికీ ఏదైనా మామూలుగా జరుగుతుంది, అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం యొక్క మా బాధ్యత. మన ఛానల్ యొక్క ముఖ్యమైనదంటే అప్డేట్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేయడం ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ మనకు మోస్ట్ కొన్ని ఎక్స్పెక్ట్స్ ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో మహిళలను రాష్ట్ర సేవల్లో నియమించిన ఏకైక సామ్రాజ్యం ఏది? మరొకసారి క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో మహిళను వారి యొక్క రాష్ట్ర సేవలు నియమించిన ఏకైక సామ్రాజ్యం ఏది అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, కాకతీయ సామ్రాజ్యం, కుతుబ్ షాహీ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, తెలుగు చోళ వంశం. ఇట్లా మహిళలను రాష్ట్ర సేవలు నుంచి ఏకైక సామ్రాజ్యం మనకు విజయనగర సామ్రాజ్యం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏంటి, మరోసారి క్వశ్చన్ చూడండి, ఆన్సర్ నుండి మనకు ఆన్సర్ విజయనగర సామ్రాజ్యం. ఇలానే చదవాలండి, ఇంకా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, కూర్చొని ఉన్న బాలకృష్ణ యొక్క మూలాంశం బాలకృష్ణ యొక్క ముద్రగల మరియు తిరుమల వెంకటేశ్వరుని ముద్రలు, అధిక విలువ కలిగిన రాగి నాణ్యాలను ప్రవేశపెట్టిన విజయనగర రాజు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా అడిగారు. బాలకృష్ణ మూలాంశం అంటే బాలకృష్ణ యొక్క ముద్ర, తిరుమల వెంకటేశ్వరుని ముద్రగా మీకు విజయనగర ఎంపైర్ సంబంధించి పీడిఎఫ్లో కూడా ఈ క్వశ్చన్ ప్రొవైడ్ చేయలేదు. ఈ కంటెంట్ అంటే నాణ్యాల గురించి ప్రొవైడ్ చేయలేదు, మిస్టేక్ అయింది బై మిస్టేక్. అది కూడా త్వరలో అప్డేట్ పాయింట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా బెట్ వైట్ కాదండి, కంటెంటే ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. పీడిఎఫ్ పర్చేస్ చేసిన వారికి ఎగ్జామ్ చేయడానికి డే టు డే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇలా బాలకృష్ణ యొక్క ముద్రలు, తిరుమల వెంకటేశ్వరుని యొక్క ముద్రలు నాణ్యాలు ముద్రించిన వారు మన శ్రీకృష్ణ దేవరాయలు గారు.
ఓకే, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గండ బేరుండ అనగా రెండు తలల డేగ లేదా గరుడ చిహ్నంతో నాణ్యాలను విడుదల చేసిన విజయనగర రాజు ఎవరు? ఇక్కడ మన ఎగ్జామ్లో ఇక్కడ గండ బేరుండ లేదా డేగ అని గరుడ చిహ్నం అంటే మనకు సాలువ వంశం మీదకి పోతుంది. మీరేం కావచ్చు, ఎవరైనా సరే. ఇలా గరుడ చిహ్నంతో నాణ్యాలు విడుదల చేసిన విజయనగర రాజు, ఇలాంటి గరుడ చిహ్నం అనకుండా గండ బేరుండ అడగొచ్చు, రెండు తలల డేగ చిహ్నాలు లేదా నాణ్యాలు ముద్రించిన రాజు ఎవరు అని అడగొచ్చు. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇమ్మడి నరసింహరాయలు, అచ్యుతరాయలు, అలియరామరాయలు మరియు సాలువ నరసింహరాయలు ఇచ్చాడు. ఇక్కడ డేగా అనబట్టి సాలువ వంశం వెళ్తుంది, కానీ కాదండి. ఆన్సర్ మనకు అచ్యుతరాయలు. అచ్యుతరాయల కాలంలో ఈ గరుడ చిహ్నంతో లేదా గండ బేరుండ లేదా రెండు తలల డేగ చిహ్నాలతో నాణ్యాలను ముద్రించిన విజయనగరాజు అంటే అచ్యుతరాయలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కొత్త పాయింట్స్ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హనుమాన్ గుర్తుగల నాణ్యాలను ముద్రించిన విజయనగర పాలకులు ఎవరు? హనుమాన్ అంటే కదండి ఆంజనేయ స్వామి, ఇతని గుర్తుతో నాణ్యాలను ముద్రించిన పాలకులు ఎవరు అంటున్నారు. హరిహరరాయలు, బొక్కరాయలు, ఆప్షన్ బి చూడండి, అచ్యుతరాయలు, అలిరామరాయలు, శ్రీకృష్ణదేవ తిరుమలరాయలు, రెండవ దేవరాయలు, సాల్వర్షం. ఈ గుర్తుతో గల నాణ్యాలు ముద్రించి మనకు ఎక్కువ శ్రీకృష్ణదేవ అనుకుంటాం, కాదండి. ఈ హనుమాన్ గుర్తుగల నాణ్యాలను ముద్రించిన విజయనగరం మనకు మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సార్ మాకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయలేదు కదా, ఇవన్నీ కొత్త పాయింట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ పీడిఎఫ్ పర్చేస్ చేసిన వారికి ఫ్రీగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. ఇక్కడ ఎగ్జామ్లో చూసుకోవాలి, టెన్షన్ పడి సరైనవి సరి కానివి అడుగుతారు ఎగ్జామ్లో. ఇక్కడ వన్ లైన్ క్వశ్చన్ ఇచ్చే టైం పోయింది. మనకు క్వశ్చన్ ఇచ్చాను ఎన్టీ రామారావు గురించి. సార్ మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ కావాలంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేద్దామని మాత్రమే అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అడుగుతారు. మన ఛానల్స్ కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. కావాలంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనం అడిగినట్టు డైరెక్ట్ క్వశ్చన్ లైన్లో అవే ఉన్నాయి. ఒకసారి వీడియోస్ ఇటువంటి పోస్టులు కూడా చూడండి, లైన్లో అవే ఉన్నాయి. దగ్గర దగ్గర 20 to 25 20 నుంచి 25 క్వశ్చన్లు మన ఛానల్లో యాజ్ ఇట్ ఈస్గా లైన్ టు లైన్ అవే అడిగారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో పదే చెప్తాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో క్వశ్చన్ అలా అడిగాను. నేను కన్ఫ్యూజ్ అవసరం ఉంది, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సరైన వాటిని అంటున్నాడు. 1913లో ఈ క్వశ్చన్ క్లారిటీ చేస్తానని మీకు ఉంది. 1913 సంవత్సరంలో ప్రథమాంధ్ర మహాసభ సమావేశం బాపట్లలో నిర్వహించబడింది. చూసుకోవాలి, ఆంధ్ర మహాసమావేశంలో ఇది క్లారిటీ ఉంటుంది. 2, ఈ సమావేశానికి ఆహ్వాన సంఘ అధ్యక్షుడు శ్రీ కొండా వెంకట సుబ్బయ్య పంతులు గారు, సుబ్బయ్య కదండి, వెంకటప్పయ్య పంతులు గారు సభా కార్యక్రమం చక్కని ఏర్పాట్లు చేశారంట. క్లారిటీ ఉండాలి. సభాధ్యక్షులు శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మ సభా కార్యక్రమంను సమర్థవంతంగా నిర్వహించారంటున్నారు. ఆప్షన్ 4 ఇచ్చారు. చర్చలు తీర్మానములు జరుగుతున్న సమయమున శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము ఏర్పడవలనని ఒక తీర్మానమును ప్రవేశపెట్టారంట. అది కూడా క్లారిటీగా ఉండాలి మనం. 5వ ఆప్షన్ చూడండి, ఈ సమావేశం జరిగిన కొన్ని నాళ్లకు అనగా కొన్ని రోజులకు శ్రీయుతులు దేశభక్త కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు వంటి ప్రభృతులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడవలని గ్రామములు కొన్ని పట్టణములు పర్యటించి ప్రచారాన్ని చేసి ప్రజలను రాష్ట్రోద్యమ నిర్వహణ కుర్చీలకు గావించిరి. ఈ పదజాలం చూసుకోవాలండి. శ్రీయుతులు అంటే ప్రత్యేక వ్యక్తి అవసరం లేదు, వారికి కొన్ని గౌరవంగా ఉపయోగిస్తారని అక్కడ అర్థం. ఓకే, రాష్ట్రోద్యమ నిర్వహణ కుద్యుక్తులను గావించారు, వారిని ప్రేరేపించారని చెప్పి అంటున్నారు. ఎవరు? కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు. ఈ 5 ఆప్షన్స్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడలో సరైన వాటిని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రథమాంధ్ర మహాసభ జరిగింది బాపట్ల జరిగింది. ఎప్పుడు? 1913లో జరిగింది. సరైనది. దీనికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? బిఎన్ శర్మ, బయ్యా నరసింహేశ్వర శర్మ కరెక్టే. ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎవరు? కొండా వెంకటప్పయ్య కూడా కరెక్టే. మరియు తీర్మానం ప్రవేశపెట్టిన వారు ఎవరు? రామదాసు పంతులు. ఆప్షన్ 4 కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఆప్షన్ 5 కరెక్టా కాదా అది చూడాలి మనం. ఆప్షన్ 5 చూడండి, ఇక్కడ సమావేశం అనంతరం కొండా వెంకటపై కావచ్చు, పట్టాభి సీతారావు కావచ్చు, ముట్నూరి కృష్ణ గారు అందరూ కూడా పర్యటించి ప్రజలను ప్రేరణ గావించారు. కాబట్టి ఆప్షన్ 5 కూడా కరెక్టే. మన ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, మన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అవుతుంది. 1, 2, 3 మరియు 4, 5 అన్నీ సరైనవే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదండి. మిమ్మల్ని కావాల్సిన కన్ఫ్యూజ్ టైం టేకింగ్ కోసమే ఇలా ఇస్తున్నారు ఎగ్జామ్ టైంలో, కానీ మనం కూడా ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నాం.
ఓకే, గుర్తుంచుకోవాలి. పైవన్నీ కూడా సరైనవి. ఓకే, క్లారిటీగా ఉండాలి. తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం గురించి క్రింది వాటిలో సరికాని సరైన వాటిని తెలపండి. ఏంటి సార్ ఇక్కడ సరికాని అన్నారు, సరైన వాటిని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు ఎగ్జామ్లో. ఆ మోడల్లో ఇచ్చాను క్వశ్చన్స్, అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు చదివింది కరెక్ట్ అయితే కరెక్ట్గా ఆప్షన్ పెడతారు కదా. క్లారిటీగా లేకుంటే ఇన్డెప్త్గా చదవాలి. ఓకే, ఒకసారి ఇన్డెప్త్ చదివితేనే అర్థమవుతుంది. ఈ యుద్ధం అనగా తల్లికోట యుద్ధం పంచపాదుషాలు విజయనగర పాలకులు అనగా అలీ రామరాయల మధ్య జరిగిందంట. అసలు పంచపాదుషాలు అంటారు బహుమని సుల్తాన్ నుంచి 5 వంశాలు సపరేట్ పడ్డాయి కదా. బీరారు, బీదరు, ఓకే, బీజాపూర్ని, గోల్కొండని, ఇవన్నీ కూడా అహ్మద్, వీటిని పంచపాదుషాలు అంటారు. వీటిని అంటే 5 రాజ్యాలు కాబట్టి పంచపాదుషాలు అంటారు. ఆనాటి ఏమంటే అలీ రామరాయల మధ్య 1565 జనవరి 23 జరిగింది. అదే సార్ నేను వేరే బుక్లో 1565 జనవరి 24 చదివాను, 25 చదివాను, 26 జరిగంటే 1560 జనవరి 23, 24 మధ్య జరిగింది. 23 ప్రామాణికం. ఓకే, అదే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 24 ఇచ్చినా ఓకే, 25 కాదు. నెక్స్ట్ చూడండి, అలీ రామరాయలు బంగారు నాణ్యాలు రాసులుగా పోయించి, అంటే ఈ యుద్ధ కాలంలో విజయం సాధించిన వారికి ఈ బంగారు నాణ్యాలు మొత్తం పొందురని సైన్యం ఆశ చూపి వారికి ఆశ చూపించాడంట. వీరికి ఆశ చూపించాడు, ఈ బంగారు నాణ్యాలు మొత్తం మన యుద్ధంలో గెలిస్తే మన సైనికులు మీకు బహుమానంగా ఇస్తారని పేర్కొన్నాడు. చూడండి, రాక్షస తంగడి యుద్ధంలో అలీ రామరాయలు మరణించి విజయనగర సైన్యాలు సర్వనాశనమయ్యాయంట. అది కూడా కరెక్ట్గా చూసుకోవాలి. రాక్షస తంగడి యుద్ధంలో ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఎవరైనా గోల్కొండ పాల్గొనటి ఇబ్రాహిం కులీ కుతుబ్ షా తోవని నూతన పెరుగును ఉపయోగించి విజయం సాధించాడంట. నెక్స్ట్ ఆప్షన్ ఉంది, అహ్మద్ నగర్ సుల్తాన్ అయినటువంటి హుసేన్ నిజాం షా అలీ రామరాయలు రుద్రుని భావించక తన కరవాలంతో కత్తితో రామశిరస్సును నరికివేశాడు. అనగా అలీ రామరాయలు హుసేన్ నిజాం షా చంపివేసి తెలుస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూడండి, మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్టే. ఈ టైంలో జరిగింది. ఈ కాలంలో అలీ రామరాయలు బంగారు నాలుగు రాసులుగా పోయించాడు. ఈ సైడ్ పోయించి వారి సైడ్కి ఆశ చూపించాట. ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అర్థమైందా? యుద్ధంలో మరణించే వారు ఎవరు? మరణించడం అంటే ఓడిన వారు విజయనగర పాలకులు, గెలిచిన వారు ఈ పంచపాదుషాలు. నెక్స్ట్ 4 చూడండి, ఈ యుద్ధం నాటితో తోవనే పెరంగులో వాడారు లేదా క్లారిటీ లేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 4 కూడా కరెక్టే. అయితే అహ్మద్ సుల్తాన్ హుసేన్ నిజాం షా ఈ రామరాయలు అలీ రామరాయలు కానాటికి 96 సంవత్సరాల కాలం వయసులో అంట. కొంత రచయితలు కూడా పేర్కొనడం జరిగింది. ఈ వయసులోనే ఇతన్ని వృద్ధులను భావించగా తన కత్తితో శిరస్సును నరికి వేశాడు. ఎవరు? హుసేన్ నిజాం షా ఎవరిని? అలీ రామరాయలు. కాబట్టి ఆప్షన్ 5 కూడా కరెక్టే. మన ఆప్షన్ ఎక్కడుంది చూడండి, ఆప్షన్ డీలో చూడండి, అన్నీ కూడా మనకు సరైనవి. 1, 2, 3, 4 మరియు 5 అన్నీ కూడా సరైనవే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పట్టెడు కానీ పెట్టెడు. ఓకే, పెట్టెడు బంగారంతో వృద్ధురాలైనటువంటి గోల్కొండ నుండి బెంగాల్కు కానీ బీజాపూర్ కానీ నిర్భయంగా వెళ్ళగలిగేదని పెరిస్టా ఏ గోల్కొండ రాజ్య పరిపాలకుని కాలం గురించి పేర్కొన్నాడు? అనగా ఒక కుతుబ్షాహీ రాజు ఉన్నాడు, అతని పరిపాలనలో శాంతి భద్రతల గురించి ఈ విధంగా పేర్కొన్నాడు మన పెరిస్టా. ఎవరు? పెరిస్టా. అర్థమవుతుందా? పెరిస్టా. అదే అతని కాలంలో అంత శాంతి భద్రతలు ఉన్నాయని, పెట్టెడు బంగారంతో వృద్ధులాంటి ముసలి వ్యక్తి కూడా పలు నగరాలకి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అతని పరిపాలన గురించి పేర్కొన్నాడు. ఎవరి కాలం అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, జంషీద్ కులీ, ఇబ్రాహిం కులీ, సుల్తాన్ కులీ గురించి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మనకు ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కాలంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. ఇతని పాలన గురించే ఇలా వ్యాఖ్యానించాడు పెరిస్టా. ఓకే, ఇలా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని లేదా కావ్యంను రచించిన వారు ఎవరు? సార్ గ్రంథం అంటున్నారు, కావ్యం అంటున్నారు, ఏంటి సార్? ఎగ్జాంపుల్ ఇలానే అడుగుతారు, గ్రంథమా కావ్యం అని. ఒక బుక్లో మీరు గ్రంథం అని చదవచ్చు, దానిలో కావ్యం అని చదవచ్చు. యాక్చువల్గా కావ్యమే అని గ్రంథం అనుకోవాలి. అర్థమవుతుందా? ఇలానే ఉంటుంది. మీకు అర్థం కావడం కోసమే కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ రచించిన వారు ఎవరు? పొన్నగంటి తెలగనార్యుడు. ఆన్సర్ పొన్నగంటి తెలుగు. ఓకే, మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యమే ఈ యయాతి చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు క్వశ్చన్. రాసిన వారు పొన్నగంటి తెలగనార్యుడు. కాబట్టి తెలుగులో మొట్టమొదటి కావ్యం కాబట్టి ఇది అచ్చ తెలుగు కాబట్టి యయాతి చరిత్ర. రాసిన వారు పొన్నగంటి తెలగనార్యుడు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్ రేపు ఉంటాయి.
మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘలు చక్రవర్తి ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘలు చక్రవర్తి. ఆప్షన్ బాబర్, అక్బర్, మురాదు, హిమయున్. ఈయన పరిపాలన కాటి మొఘలు చక్రవర్తి మనకు అక్బర్ అవుతారండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాటిని తెలపండి. సరైనవి కాదు, సరికానివి గుర్తుపెట్టుకోవాలి. ఇసిన ఆప్షన్ చూసుకోవాలి. గోల్కొండ రాజ్య యథార్థ స్థాపకుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కరెక్టా కదా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, షా అనే బిరుదును ధరించిన మొదటి కుతుబ్ షాహీ లేదా గోల్కొండ పాలకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇక్కడ ఏమడిగారు? సరికాని అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ రాజ్యం ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో రెండవ ఈజిప్టుగా ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ 4 చూడండి, మహమ్మదీయ సుల్తాన్లకు కావ్యాలు లేదా గ్రంథాలు అంకితం ఇచ్చిన వారిలో ఇబ్రహీం కులీ మొదటివాడు. మళ్ళీ చెప్తాను చూడండి, క్లారిఫై చేస్తాను. గోల్కొండ రాజ్య యథార్థ స్థాపకుడు ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షానా? ఓకే చూడాలి. సుల్తాన్ కులీ కుతుబ్ షా కదా స్థాపకుడు, ఈయన యథార్థ స్థాపకుడుగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా పేరుగాంచాడు కాబట్టి అతనే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 కరెక్టే. మళ్ళీ షా అనే బిరుదును ధరించిన మొదటి కుతుబ్ షాహీ లేదా గోల్కొండ పాలకుడు ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా కాదు, మనకు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాబట్టి ఆప్షన్ 2 తప్పు. సరికాని కదా అడిగారు చూడండి. గోల్కొండ రాజ్యం ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో రెండవ ఈజిప్టుగా ప్రసిద్ధి చెందింది. అవునా కదా చూడాలి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈయన ఏం చేశారంటే ఈజిప్టు అరేబియా దేశంతో వ్యాపారాన్ని ఉంచి రాజ్యానికి అభివృద్ధి పరిచాడు కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఆప్షన్ 4, మహమ్మదీయ సుల్తాన్లకు కావ్యాలు లేదా గ్రంథాలు అంకితం ఇచ్చిన వాళ్ళు ఇబ్రహీం కులీ మొదటివాడా? ఎస్ రైట్ కరెక్టే. ఓకే ఆప్షన్ 4 కూడా కరెక్టే. కానీ మన ఆప్షన్ చూడండి, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అవుతుంది. 1, 3 మరియు 4 మాత్రమే సరైనవి, 2 తప్పు. చెప్పాం కదా చదవండి. అద్దంకి గంగాధరుడు తెలుగు కవి. ఈయన రచించిన గ్రంథం తపతీ సంవరణోపాఖ్యానం. తపతీ సంవరణోపాఖ్యాన గ్రంథ రచయిత అద్దంకి గంగాధరుడు. ఈ గ్రంథాన్ని ఇబ్రహీం కులీకి అంకితం ఇస్తూ మాలిక్ ఆస్థానాన్ని వేద పురాణ వ్యాకరణ శాస్త్ర విద్వాంసులు అలంకరించినట్లు ఈయన పేర్నించాడు. నోట్ చూడండి, మహమ్మదీయ సుల్తాన్లకు కావ్యాలు గ్రంథాలు అంకితం ఇచ్చిన వాళ్ళు ఇబ్రహీం కులీ మొదటివాడు అనగా అద్దంకి గంగాధర్ రచించినటువంటి తపతీ సంవరణోపాఖ్యాన గ్రంథాన్ని రచించి ఇతని ఆస్థానం ఉన్నాడు. ఈయన అద్దంకి గంగాధరుడు ఇబ్రహీం కులీ యొక్క ఆస్థానం ఉన్నాడు కాబట్టి ఈ తపతీ సంవరణోపాఖ్యాన తెలుగు కావ్యాన్ని రచించి ఇబ్రహీం కులీకి అంకితం ఇచ్చాడు. ఇలా అంకితం పొందిన సుల్తాన్లు ఎవరి వాటి మొదటివాడు? ఇబ్రహీం కులీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే మరొక వీడియోలో మరీ చేసుకుందామండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా చేయొచ్చు. ఓకే మళ్ళీ చెప్తాను చూడండి, మన మంచి 17 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు 660 అవుతుంది. ఇవి కాదు మనకి 594 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను, 594 రూపాయలకి. ఇవాళ మరియు రేపటి రోజు మనకు ఆఫర్ అయితే ముగుస్తుంది. మరింత సమాచారం కోసం 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, 6300498822లో. ఓకే మరొక వీడియోతో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మిగతా లైక్ అని షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.